హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎల్జీ ఓఎల్ఈడి మనం ఇవాళ 55 ఇంచెస్ది ఈవో సిరీస్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. C6 మోడల్ ఇది. ఇందులో చేసిందంటే మనకి కీ ఫీచర్స్ మనకి అండ్ ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. ప్లస్ అండ్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మోడల్లో మనకి బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, కొత్త మోడల్ ఇది. అండ్ వచ్చేసి డిజైన్ కూడా చాలా స్లిమ్ ఉంది. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కూడా ఈ ఇయర్లో మనకి కొంచెం పిక్చర్ క్లారిటీ కానీ సౌండ్ కానీ చాలా బాగుంది. అండ్ ప్రాసెసర్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. అండ్ డ్యూయల్ ఇంజిన్ చెప్పి న్యూ ప్రాసెసర్ కొత్తగా వచ్చిందనమాట ఇది మనకి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకి సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే మనకి HDMI కూడా సేమ్ HDMI 4 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ 2 USB పోర్ట్స్ అండ్ ఆప్టికల్ అవుట్ కూడా వస్తుంది. అండ్ డిజైన్ కూడా చాలా స్లిమ్ ఉంది. అండ్ ల్యాండ్ పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆప్టికల్ ఉంది. అండ్ వచ్చేసి లాస్ట్ మన సెట్టింగ్స్ అయితే సేమ్ మనకి లొకేషన్ సెట్ చేసుకోవాలి, లాంగ్వేజ్ సెలెక్షన్ ఉంటుంది అండ్ కంట్రీ సెలెక్షన్. అండ్ ఆఫ్టర్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ 2026లో వచ్చేసి అన్ని మోడల్లో ఆల్ మోడల్స్లో కంపల్సరీ ఈమెయిల్ ఐడి మస్ట్. సైన్ ఇన్ చేస్తేనే మనకి మెయిల్ తోటి యాప్స్ ఓపెన్ అవుతాయి అండ్ బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. వితౌట్ మెయిల్ ఐడి మనం ఏం చేయడానికి ఆప్షన్ లేదు. ఈమెయిల్ ఐడి కంపల్సరీ సైన్ ఇన్ చేయాల్సి వస్తుంది మెయిల్ నుండి. ఏదైనా డమ్మీ మెయిల్ అయినా క్రియేట్ చేయొచ్చు, లేదన్నా ఏదైనా మీ మెయిల్ ఐడి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేద్దాం. ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి సైన్ ఇన్ చేద్దాం కంపల్సరీ. అండ్ మనకి కీప్యాడ్లో మనకి ఏమంటే మనకి వైఫైలో కూడా లాగిన్ చేసుకోవడానికి స్కానర్ QR కోడ్ ఇచ్చాడు. స్కాన్ చేసి కూడా మనకి లాగిన్ చేసుకోవచ్చు వైఫై. అండ్ అగ్రిమెంట్ చేసి అగ్రీ చేసిన తర్వాత మనకి యూజర్ అగ్రీ అండ్ అగ్రీ చేసేసిన తర్వాత యాప్స్ చూద్దాం. సేమ్ మనకి లాస్ట్ ఇయర్ లాగానే WebOS అనమాట. WebOS 26 ఇది. అండ్ 5 years గ్యారంటీ కూడా OSకి ఉంది మనకి. ఇంటర్ఫేస్ కానీ ప్రాసెస్ ఆటోమేటిక్ అదే చేంజ్ అయిపోతాయి మనకి. అండ్ ఇంకోటి ఇలా సైన్ ఇన్ చేయడానికి యాప్ నుంచి చేసుకోవచ్చు, మొబైల్ నుంచి చేసుకోవచ్చు. అండ్ LG అకౌంట్ సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. మనం మొబైల్ నుంచి వెబ్ నుంచి సైన్ ఇన్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ మనకి గూగుల్ లెన్స్ నుంచి స్కాన్ చేసేసి అక్కడ మీకు డిస్ప్లేలో వస్తున్న ఎంటర్ ఐడి కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అది లాగిన్ అయిపోతుంది. బట్ అది మనకి మొబైల్లో చూపిస్తుంది ఏ మెయిల్ నుంచి లాగిన్ చేయాలనుకున్నాం. అది ఆ మెయిల్ ఐడి అక్కడ క్లిక్ చేసేసి కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా అది సైన్ ఇన్ అయిపోతుంది అనమాట. సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి బ్రౌజింగ్ చేసుకోవచ్చు. లైక్ మనకి యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఏదైనా బ్రౌజింగ్ చేయాలన్నా అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, అవసరం ఉండదు. ఒకసారి ఒక మెయిల్ ఐడి క్రియేట్ లాగిన్ చేసామనుకోండి, సైన్ ఇన్ టు LG అకౌంట్ కంప్లీటెడ్ అని చెప్పి డిస్ప్లే చూపిస్తుందండి. క్లోజ్ చేసిన తర్వాత అండ్ అలో చేసేసి ఆఫ్టర్ ఇప్పుడు మనం బ్రౌజింగ్ చేసి చూద్దాం. వచ్చేసింది చూడండి ఆటోమేటిక్ అది. అండ్ ఇప్పుడు ఏదైనా యాప్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ గూగుల్ కాస్ట్ కూడా అడుగుతుంది, క్రోమ్ కాస్ట్ ఏమైనా చేస్తారని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది ప్లే యాప్ స్టోర్ అనమాట. యాప్ స్టోర్ నుంచి మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ యాప్స్ వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. యూట్యూబ్ కూడా మనకి మెయిల్ ఐడి అడుగుతుంది. బట్ ఇప్పుడు మనం సైన్ ఇన్ చేసాం కాబట్టి ఇక్కడ మెయిల్ ఐడి అడగట్లేదు అనమాట. లాస్ట్ వీడియోలో మనం చూసాము, ఇప్పుడు Q&Aలో కూడా మనకి సైన్ ఇన్ చేయడానికి కంపల్సరీ మెయిల్ ఐడి అడుగుతుండే అది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి 55 inches C6 ఇది ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ డాల్బీ విజన్ కూడా ఉంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంది. కీ ఫీచర్స్ ఏంటంటే మనకి దీంట్లో 165 Hz వరకు ఉంది. అండ్ గేమింగ్ మనకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి NVIDIA G-Sync FreeSync కూడా అవైలబుల్ ఉంది. అండ్ 2026లో ఈ C సిరీస్లో ఏంటంటే మనకి అండ్ బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ C6 మోడల్ అండ్ యూనిట్స్ కూడా రాసింది, పర్ ఇయర్కి 213 యూనిట్స్ ఉంది. అండ్ 2026 మోడల్లో స్టార్ రేటింగ్ కూడా 1 star ఉంటే ఇప్పుడు 2 star రేటింగ్ అయిపోయింది అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి 55 C6 PLA 2026 మోడల్ OLED. అండ్ ఇది వారంటీ కూడా మనకి 3 years కంప్లీట్ వారంటీ కూడా వస్తుంది మనకి OLEDకి. నార్మల్గా ఏంటంటే బేసిక్గా అన్ని టీవీస్కి 1+1 వారంటీ ఉంటుంది. 1 year వచ్చేసి ఫుల్ వారంటీ ఉంటుంది. అండ్ నానో కానీ Q&A కూడా ఈ OLED ఒక్క మోడల్కి ఏంటంటే మనకి 3 years కంప్లీట్ వారంటీ వస్తుంది. అండ్ డిజైన్ కూడా చాలా స్లిమ్ ఉందన్నమాట. ఈవెన్ కింద మనకి PCB బోర్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి కనెక్టివిటీ కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ విజువల్ అండ్ బ్రైట్నెస్ బూస్టర్, బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది ఈ 2026లో ఈవో సిరీస్ కాబట్టి. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ లేదా G సిరీస్లో ప్రాసెసర్ ఉంటే, బట్ ఈ ఇయర్లో C సిరీస్లో వచ్చింది మనకి ఆల్ఫా 11 జనరేషన్ 3 అని చెప్పి. అండ్ పర్ఫెక్ట్ బ్లాక్, పర్ఫెక్ట్ కలర్ అండ్ ఎనీ లైట్ ఆల్వేస్. బ్రైట్నెస్ కూడా చాలా బాగా వస్తుంది. బట్ ఏంటంటే మనకి OLEDలో డీపర్ బ్లాక్ ఉంటుంది. ఇంకోటి మనకి ఇది iComfort టెక్నాలజీ వస్తుంది, ఎందుకంటే ఇది పిక్సెల్ త్రూ రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇది ప్రాసెసర్ కూడా ఆల్ఫా 11 జనరేషన్ 3. అండ్ కంపేర్ చేస్తే కూడా అప్ టు మనకి 5.6% ఫాస్టర్ ఉంటుంది, 50% ఫాస్టర్. అండ్ డ్యూయల్ AI ఇంజిన్ టెక్నాలజీ అనమాట. ఇది AI ఇంజిన్. బట్
మనకి ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు. బ్రైట్నెస్ అనేది చాలా బాగుంది. ప్లస్ ప్రాసెసర్లో మనకి ఏమైందంటే మనకి రెస్పాన్స్ టైం కూడా చాలా ఫాస్ట్ ఉంది మనకి. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఈ ఇయర్లో చాలా బాగా ఇచ్చాడు మోడల్లో మనకి. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది కాబట్టి. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే జెమినీ కోపైలట్ ఆప్షన్ ఉంటుంది. ప్లస్ మల్టీ ఏఐ సర్చ్ గూగుల్ జెమినీ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనమాట. లైక్ ఇది మనకు మొబైల్లో ఉంది కదా జెమినీ అని చెప్పి, ఈ మనకి టీవీలో కూడా ఆప్షన్ ఇచ్చేసాడు మనకి. బట్ అయితే మనకు ఒక వాయిస్ ఐడి క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట దీనికి. ఏఏ హబ్ అండ్ ఫర్ పర్సనలైజేషన్ ఆప్షన్ ఉంది. ఏఏ చాట్ బోర్డ్ కానీ, ఏఏ మల్టీ సర్చ్ కానీ, అండ్ ఏఏ పిక్చర్ విజిట్ అని చెప్పి, ఏఏ సౌండ్ విజిట్ అని చెప్పి దీంట్లో మనకి మాన్యువల్గా మనకి సెట్ చేసుకోవచ్చు. లైక్ పిక్చర్లో కానీ సౌండ్లో కూడా మనకి ఏఏ ఆప్షన్ ఉంది. అండ్ సెక్యూరిటీకి ఏంది ట్రస్ట్ ది ఎల్జీ షీల్డ్ అని చెప్పి కొత్తగా టెక్నాలజీ వచ్చింది. బట్ ఏంటంటే ఎల్జీ షీల్డ్ అనేది 2026లో చాలా మంచి ఫీచర్ అనమాట ఇది. అండ్ 7 crore టెక్నాలజీస్ ఇన్ ద ఎన్ష్యూర్ యువర్ డాటా అని చెప్పి, బట్ మనకి చాలా బాగా ఇచ్చాడు ఇది. బట్ ప్లే అండ్ మనకి ఇందులో చేసిందంటే మనకి ఈ ఓఎల్ఈడి మనకి 165 Hz కాబట్టి అండ్ G6 ఫ్రీసింగ్ ఆప్షన్ ఉంటుంది. బట్ గేమింగ్ కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ నుంచి అయితే మనకి ఓఎల్ఈడి సి సిరీసే టాప్ ఎండ్ కాబట్టి మనకి దీంట్లో గేమింగ్ మానిటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి. లైక్ ప్లే స్టేషన్ కూడా యూజ్ చేస్తారు కదా, ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసుకొని, అది కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా మానిటర్ అవసరం లేదు, ఈ టీవీలోనే యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది. అండ్ డిజైన్ కూడా చాలా స్లిమ్ వస్తుంది. అల్ట్రా స్లిమ్ డిజైన్ విత్ ఫిట్స్ యువర్ మోడర్న్ లైఫ్ స్టైల్. లైక్ ఏంటంటే మనకి ఇది టీవీ మనకి వాల్ మౌంటింగ్ చేసిన తర్వాత మనకి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా. అండ్ సేమ్ లైక్ మనకి వాల్పేపర్ లాగా కనిపిస్తుంది టీవీ. ఇది చూడడానికి లుక్స్ బాగుంటుంది. డిజైన్ స్లిమ్ ఉంది కాబట్టి గ్యాప్ అనేది దీంట్లో ఏముంటుంది మనకి. అండ్ ఈ బ్రాకెట్ కూడా మనకి 6 way బ్రాకెట్ వస్తుంది. అప్ అండ్ డౌన్ అండ్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు ఈ బ్రాకెట్ తోటి. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏంటంటే మనకి కీ హైలైట్ ఫీచర్ మనకి ఇందులో మనకి ఓలెడ్లో పర్ఫెక్ట్ బ్లాక్ డీపర్ బ్లాక్ వస్తుంది మనకి. ఇది బ్లాక్ లెవెల్ అనేది చాలా డీప్ మంచిగా కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే ఓఎల్ఈడికి బ్యాక్ లైట్ ఏముంటుంది కాబట్టి మన పిక్సెల్స్ టెక్నాలజీ ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఆ సరౌండింగ్నే పిక్సెల్స్ ఆన్ అవుతాయి. ఇంకోటి దీంట్లో మనకి హై కంఫర్ట్ టెక్నాలజీ వస్తుంది. బ్లూ లైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 35% లెసర్ బ్లూ లైట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది మనకి ఆల్ఫా 11 జనరేషన్ ప్రాసెసర్లో మనకి 5.6% ఫాస్టర్ ఉంటుంది. ప్లస్ 50% CPU ఫాస్టర్ ప్రాసెసింగ్ చేస్తుంది అండ్ 70% GPU అనమాట. అండ్ ఇది డ్యూయల్ ఏ ఇంజిన్ టెక్నాలజీ వస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మాత్రం ఈ ఇయర్లో చాలా బాగుంది ఓలెడ్లో మనకి సి సిరీస్లో, ఎందుకంటే ఇవో సిరీస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి HDR రీస్ట్రీమింగ్ అని చెప్పి అప్గ్రేడ్ ఎవ్రీ ఫ్రేమ్ టు HDR క్వాలిటీ. మనకి కంటెంట్ అనేది చాలా బాగా వస్తుంది ప్రాసెస్ మనకి దీనిలో, ఎందుకంటే అప్గ్రేడ్ చేస్తుంది అది మన కంటెంట్ ప్లే చేసినప్పుడు మనకి. అండ్ వెబ్ఓఎస్ కూడా మనకి 5 years గ్యారెంటెడ్. ఇది అప్గ్రేడ్ టు 5 years టీవీ, యువర్ టీవీ అప్ టు 5 years వెబ్ఓఎస్ అనమాట. అండ్ ఇంకోటి మనకి వరల్డ్స్ ఫస్ట్ 4K 120 Hz HDR క్లౌడ్ గేమింగ్. ఇది ప్లే 4K 120 Hz HDR గేమ్స్ యువర్ ఈవెన్ టీవీ వితౌట్ డివైస్ ఎక్స్ట్రా డివైస్ అనమాట. ఎన్విడియా G-Sync ఫ్రీసింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి సపరేట్గా మనకి టీవీకి ఇదే మానిటర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లో ఇన్పుట్ ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండదు అనమాట. అండ్ మోషన్ కూడా ఫాస్ట్ క్లియర్ మోషన్ అని చెప్పి, అంటే ఇమేజ్ కూడా బ్లర్ అయ్యే ఛాన్సెస్ ఏముండవు. 0.1 millisecond రెస్పాన్స్ టైం అండ్ ఫాస్ట్ ఉంటుంది ఓలెడ్లో మనకి. అండ్ ట్రాక్ ఎవ్రీ మూవ్ విత్ క్లారిటీ బ్యాక్ ఎండ్ బై VESA సర్టిఫైడ్ టాప్ అండ్ క్లియర్ మోషన్. అండ్ ఇంకోటి HGIG ఆప్షన్ ఉంది. ప్లస్ ఇంకోటి ఎక్స్బాక్సింగ్ కాబట్టి అవసరం ఏముంటుంది మనకి మాట వితౌట్ డివైస్. అండ్ మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే మనకి 4K OLED టెక్నాలజీ ఉంటుంది. 120 Hz నెగిటివ్ VR 165 Hz వస్తుంది. పర్ఫెక్ట్ బ్లాక్ ఉంటుంది, డీపర్ బ్లాక్, పర్ఫెక్ట్ కలర్ ఉంటుంది. ఆల్ఫా 11 జనరేషన్ 3 ప్రాసెసర్ వస్తుంది. డ్యూయల్ AI ఇంజిన్ టెక్నాలజీ, డాల్బీ విజన్ కూడా ఉంది. ప్లస్ డాల్బీ అట్మాస్ ఉంది. అండ్ 40 watts వస్తుంది. 2.2 ఛానల్ వస్తుంది ఓలెడ్లో. మనకి నార్మల్గా 2.0 ఉంటుంది అన్ని టీవీస్లో, ఓలెడ్లో 2.2 ఛానల్ వస్తుంది. సబ్-వూఫర్ ఉంటుంది కాబట్టి సౌండ్ బాగా వస్తుంది మనకి. రెగ్యులర్గా అయితే సేమ్ ఫీచర్స్ దీంట్లో మనకి మ్యాజిక్ రిమోట్ వస్తుంది. అండ్ అలెక్సా కూడా బిల్ట్ ఇన్ వస్తుంది. ఎయిర్ ప్లే ఆప్షన్ ఉంటుంది మనకి. అండ్ గేమింగ్ కూడా చూసుకోవచ్చు. G-Sync ఫ్రీసింగ్ ఆప్షన్ దీంట్లో ఉంది. అండ్ స్మార్ట్ అంటే మనకి వెబ్ఓఎస్ 26 ఉంటుంది. ప్లస్ USB ఆప్షన్ ఉంటుంది. ఏఏ చాట్ బోర్డ్ ఆప్షన్ ఉంది. బిల్ట్ ఇన్ మ్యాజిక్ రిమోట్ మనకి దీంట్లో మ్యాజిక్ రిమోట్ నుంచి కూడా మనకి అన్ని యూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి చూడొచ్చు మనకి సైన్ ఇన్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్లో మనకి చూపిస్తుంది LG అకౌంట్, ఏ అకౌంట్ నుంచి లాగిన్ చేసాం అంటే ప్రజెంట్ మనకి గెస్ట్ అని చెప్పి పెట్టాం అక్కడ. లేకుంటే నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో మనకి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి దాంట్లో ఏంటంటే మనకి ఈ సెట్టింగ్స్ చూద్దాం. మనకి జనరల్ సెట్టింగ్సే ఉంటుంది, బట్ అది ఫిక్స్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది మనకి. పిక్చర్ మోడ్ కానీ, సౌండ్ మోడ్ కానీ, ఇన్పుట్స్ కానీ, అండ్ వచ్చేసి ఏంటంటే మనకి ఐ కంఫర్ట్ టెక్నాలజీ,
ఐ కేర్ మోడ్ కూడా సపరేట్గా దాంట్లో వస్తుంది మనకి. అండ్ మళ్ళీ కింద మల్టీవ్యూ టెక్నాలజీ కూడా ఉంటుంది మనకి. ఈ పిక్చర్ మోడ్స్లో మనకి సేమ్ 9 మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ సౌండ్ మోడ్స్ కూడా కింద అవైలబుల్ ఉంది దాంట్లో మనకి. అండ్ ఇది ఓఎల్ఈడి బ్రైట్నెస్ కూడా మనకి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు దాంట్లో మనకి. ఇన్పుట్స్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి సౌండ్ మోడ్స్ ఇది. అండ్ ఆఫ్టర్ వచ్చేసి మనకి అండ్ టీవీ ఇంటర్నల్ స్పీకర్ వస్తుంది, ప్లస్ వావ్ ఆర్కెస్ట్రా ఆప్షన్ వస్తుంది. అండ్ మనకి విత్ వైరా లేకుంటే వైర్లెస్ కనెక్ట్ చేస్తాము, సబ్‌వూఫర్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లైక్ సౌండ్ బార్స్ కానీ మల్టీమీడియా స్పీకర్స్ అయినా. అండ్ ఐ కేర్ టెక్నాలజీ కూడా ఉంటుంది, బ్రైట్నెస్ కూడా చేంజ్ చేసి చూడవచ్చు మీరు పిక్చర్ మోడ్ చేంజ్ చేసినప్పుడు అది. అండ్ కింద మల్టీవ్యూ టెక్నాలజీ వస్తుంది అనమాట. మల్టీవ్యూ ఏంటంటే మనకి లాస్ట్ వీడియోలో కూడా చూసాం మనము, లేకపోతే పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంట్లో మనకి ఏదైనా కెమెరా యూజ్ చేసినప్పుడు కెమెరా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంకొకటి అట్ ఎ టైం మనకి రన్నింగ్ ఛానల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంట్లో వాళ్ళు ఏదైనా టీవీ చూసినప్పుడు టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎవరు వస్తున్నారు కెమెరా కనెక్ట్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఆ బ్రౌజింగ్ చేసినప్పుడు బ్రౌజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైవ్ ఛానల్ కూడా చూసుకోవచ్చు, రెండు మనకి. అండ్ కింద సేమ్ మనకి ఇవి మనకి హోమ్ డాష్ బోర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ ఆప్షన్ ఉంది. స్పోర్ట్స్లో వచ్చేసి ఏంటంటే మనకి లైక్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఐపీఎల్ రన్ అవుతుంది కాబట్టి మనకి ఇప్పుడు ట్రెండింగ్ ఐపీఎల్ చూపిస్తుంది పని ఉండొచ్చు. ఐపీఎల్ క్లిక్ చేస్తే మనకి అండ్ ప్రజెంట్ అంటే ఏ టీంకి ఎన్ని పాయింట్స్ ఉన్నది కూడా మనకి చూసుకోవచ్చు. మనకి లైక్ క్రిక్బెక్స్ యాప్ అవసరం ఏమి ఉండదు, ఇక్కడ మనకి టీవీలో చూసుకోవచ్చు. ఏ టీం ఎన్ని మ్యాచ్ ఆడింది, ఎన్ని ఉన్నాయింది, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఇవాళ డేట్లో ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి, ఏ టైంకి ఉంది కూడా అన్నీ ఆల్ చూసుకోవచ్చు. మొత్తం షెడ్యూల్ కూడా చూసుకోవచ్చు. దాని నోటిఫికేషన్ కూడా వస్తుంది, మనకి సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎల్జీ గేమింగ్ పోర్టల్ ఉందన్నమాట. లైక్ ఎక్స్బాక్స్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, అవసరం ఏముండదు. లేదంటే రిమోట్ నుంచి కూడా మనకి కిడ్స్ గేమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మనకి ఆడుకోవచ్చు దీంట్లో మనకి. అంటే ఈ మ్యాజిక్ రిమోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్జీ గేమింగ్ పోర్టల్ ఆప్షన్ వచ్చింది. అండ్ చూడవచ్చు మనకు పైన దాంట్లో గేమ్స్ చూపిస్తుంది. దాంట్లో ఎక్స్బాక్స్ అండ్ ఇది రెండు మనకి ప్లే విత్ రిమోటా లేకుంటే ఎక్స్బాక్స్ గేమ్ ప్యాడ్ రెండు చూపిస్తుంది మనకి. కిడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు రిమోట్ నుంచి. అండ్ ఇది చూడవచ్చు బ్లాక్ నెట్ క్లౌడ్ గేమింగ్ అని చెప్పి కూడా మనకి యాప్ ఇన్స్టాల్ అయింది. అది ఈ యాప్ త్రూ కూడా మనం గేమ్స్ ఏమైనా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఎక్స్బాక్స్ అవి కనెక్ట్ చేసుకొని ప్లే ఇన్స్టెంట్లీ విత్ యువర్ స్క్రీన్స్. లాగిన్ చేయమంటే లేకపోతే ఫ్రీ ట్రయల్ కూడా చేయొచ్చు అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మంచి ఫీచర్ అంటే మన గ్యాలరీ ప్లేస్ అని చెప్పి దీంట్లో ఏంటంటే మనకి వాల్పేపర్ లాగా కూడా మనకి దీంట్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. అండ్ సపరేట్గా ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసి మనకి పెట్టుకోవచ్చు, మన ఫొటోస్ కూడా దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ మల్టీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు దీంట్లో మనకి. అండ్ మనకి గ్యాలరీ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా దాంట్లో మనకి పిక్చర్ మోడ్ కూడా గ్యాలరీ మోడ్లోకి వెళ్ళిపోయింది అది. అంటే లైక్ ఏంటంటే మనకి బ్రైట్నెస్ అని తగ్గించేసేసి కొంచెం ఐ కంఫర్ట్లో మనకి న్యాచురల్ కనిపిస్తుంది మనకి పిక్చర్ మోడ్ పెట్టినప్పుడు మనకి. అండ్ ఇవి మనకి డౌన్లోడ్ చేసుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫెస్టివల్ టైంలో ఫంక్షన్ టైంలో మనకి పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా కంటెంట్ యూజ్ అయినప్పుడు కూడా మనకి టీవీ ఆఫ్ అయ్యేటప్పుడు చూపిస్తుంది మనకు అక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి ఏంటంటే మనకి డౌన్లోడ్ చేయాలంటే మినిమం 10 అయితే కంపల్సరీ మార్క్ చేయాల్సి వస్తుంది అది డౌన్లోడ్. అండ్ ఆఫ్టర్ ఏంటంటే మనకి ఏదైనా స్క్రీన్ పైన చూడవచ్చు. ఇప్పుడు మీకు డౌన్లోడ్ అయిన తర్వాత వస్తుంది చూడండి. అండ్ వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ ఇక స్క్రీన్ పైన వచ్చింది చూడవచ్చు మనకి. ఇది వాల్పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అండ్ నెక్స్ట్ ఇది మ్యూజిక్ సపరేట్గా ఆప్షన్ ఇచ్చడం మనకి. డైరెక్ట్ వైటీ మ్యూజిక్ కూడా ఓపెన్ అయిపోతుంది మనకి. ఏదైనా సాంగ్ అయినా ట్రెండింగ్ సాంగ్స్ కూడా ఆటోమేటిక్గా డిస్టర్బ్ అయినా చూపిస్తుంది. ఆ సాంగ్స్ కూడా మనకి ప్లే చేసుకోవచ్చు. అంటే సపరేట్గా మనకి యాప్స్ ఏం ఇన్స్టాల్ అయిన అవసరం ఏముండదు. సపరేట్గా మ్యూజిక్ ఇచ్చేసాం మనము, దీంట్లోనే మనకి డౌన్లోడ్ చేసుకొని ప్లే బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. ఈజీ ఉండే సపరేట్గా చార్జెస్ కూడా ఏం జస్ట్ ఓన్లీ మనకి టీవీకి వైఫై ఉంటే అన్ని దీంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా మొబైల్ కూడా అవసరం ఏముండదు మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది మన టీవీ కూడా మనకి పీసీలా కనెక్ట్ చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందనుకోండి, ఏమైనా ఉందనుకోండి అది కూడా దీంట్లో చేసుకోవచ్చు. మనం కనెక్ట్ చేసుకొని ఐపీ అడ్రస్ అని ఎంట్రీ చేసుకొని విండోస్ కానీ క్రోమ్ కానీ డౌన్లోడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని కనెక్ట్ చేసుకొని ఆఫీస్ వర్క్ కూడా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు దీంట్లో మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది మనకి ఇంకా హోమ్ డాష్ బోర్డ్ ఉంటుంది మనకి దీంట్లో.
హోమ్ డాష్ బోర్డ్ ఏంటంటే మనకి లైక్ ఏదైనా ఇన్పుట్ కనెక్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా డివైస్ కనెక్ట్ చేసినా కానీ ఆల్ అని కూడా చూసుకోవచ్చు దాంట్లో మనకి. ఇవన్నీ యాప్స్ అయితే డెస్క్టాప్ పైన వస్తుంది. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ప్రైమ్, ఆహా, వుడ్, సోనీ లివ్ అండ్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఆప్షన్ ఉంది మనకి. అది కూడా మనకి వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సపరేట్గా ఏంటంటే మనకి దీనికి ఒకటి వాయిస్ ఐడి క్రియేట్ చేయాల్సి వస్తుంది అనమాట. వాయిస్ ఐడి క్రియేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ హబ్. ఇది హోమ్ హబ్లో ఏంటంటే మనకి ఎల్జీ థింక్యూ డివైస్ నుంచి కనెక్ట్ చేసిన ఎల్జీ టీవీ కానీ ఎల్జీ ఫ్రిడ్జ్, ఎల్జీ వాషింగ్ మిషన్ అవి కూడా దీంట్లో మనకు చూపిస్తుంది ఇక్కడ. అండ్ గూగుల్ నుంచి లాగిన్ చేసినా కూడా చూడొచ్చు ఇక్కడనే. అయితే వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి అదర్ ఐవట్ డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎల్జీ కూడా ప్రజెంట్ 2 కనెక్ట్ అయి ఉంది మన టీవీ స్టోర్లో. ఎల్జీ సైడ్ బై సైడ్ అండ్ ఎల్జీ టీవీ. దీని త్రూ మనకి కంట్రోల్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇదైతే మనకి హోమ్ పేజ్ అయితే సేమ్ మన లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. బట్ రిమోట్ మాత్రం చాలా బాగుంది. మ్యాజిక్ రిమోట్ ఇది. అంటే రెస్పాన్స్ టైం కూడా, పాయింటర్ ఆప్షన్ కూడా బాగుంది. ప్లస్ ట్రెండింగ్ కూడా పైన ఎక్కడ చూపిస్తుంది. ఎల్జీ ఛానల్లో ప్రజెంట్ ఛానల్స్ ఏమో ఎక్కడ వస్తున్నాయో అక్కడ చూపించేస్తుంది మనకి. ఎక్కువ ట్రెండింగ్ ఛానల్స్ కూడా దాంట్లో. ఇదైతే గేమ్స్ చిన్నపిల్లలకి కామన్ వస్తుంది. అండ్ మనకి ట్రెండింగ్ అమెజాన్ ప్రైమ్లో ప్రజెంట్ మూవీస్ కొత్త మూవీస్ వచ్చినా కూడా మనకి యాప్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ అక్కడే చూసుకోవచ్చు. మనకి యాపిల్ టీవీ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ జస్ట్ దాని మీద పాయింటర్ పెడితే ఆటోమేటిక్ అదే చూపించేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి సెట్టింగ్స్ ఆప్షన్. సెట్టింగ్స్ అంతా అయిపోయింది. అయితే సెట్టింగ్స్ అయితే యూస్ చేసాం మనకి. అండ్ ఇక పిక్చర్ మోడ్స్ ఏమున్నాయి, సౌండ్ మోడ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, జనరల్ సెట్టింగ్స్. అండ్ కింద సపోర్ట్ ఆప్షన్ వస్తుంది. సపోర్ట్లో ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు దీంట్లో మనం చూసుకోవచ్చు. ఇది మనకి లైక్ ప్రజెంట్ ఒకసారి న్యూ టీవీ కాబట్టి మనం ఇప్పుడు అప్డేట్ చేద్దాం. అలో చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. అది డౌన్లోడ్ చేసామనుకోండి కొంచెం ఏమైనా యాప్స్ కానీ ఏమైనా అప్డేట్ అయినా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి డెస్క్టాప్ అయినా కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎల్జీది మ్యాజిక్ రిమోట్. ఇది 2026లో కూడా మ్యాజిక్ రిమోట్ సేమ్ లాస్ట్ టైం 2025 లాగా ఉన్నది. బట్ ఏంటంటే దీన్ని కొన్ని హాట్ కీస్ అనేది చేంజ్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్లో మనకి ఇన్పుట్ బటన్ అనేది చేయడం వల్ల హోమ్ హబ్లో వెళ్ళి చూడాల్సి వస్తుంది. బట్ ఇక్కడ సైడ్లో మనకి దీంట్లోనే రిమోట్లో ఆప్షన్ ఇచ్చాడు ఇన్పుట్ బటన్. ప్రెజెంట్గా ఆటోమేటిక్గా కూడా ప్రజెంట్ ఏం కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఏం కనెక్ట్ లేదు కాబట్టి ఏం చూపించట్లేదు అక్కడ. లైవ్ టీవీ వస్తుంది, ప్లస్ ఎల్జీ ఛానల్, ఎయిర్ ప్లే ఆప్షన్, ప్లస్ అండ్ గూగుల్ కాస్ట్ ఆప్షన్ చూపిస్తుంది అది. అండ్ సపరేట్గా మనం ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రజెంట్ ఇప్పుడు ఇది మనం వైఫై త్రూ రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ అనేది ఏం కనెక్ట్ చేయలేము మనం. అంటే సెటప్ బాక్స్ కానీ దీంట్లో ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చూపించట్లేదు ఇన్పుట్ కూడా. HDMI 1 కానీ HDMI 2 అలా ఇది అక్కడ చూపిస్తుంది. మన ఏం అవైలబుల్ అని చెప్పి కూడా చూపిస్తుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి హోమ్ బటన్. ఇది హోమ్ బటన్ ప్రెస్ చేయగానే ఇట్లా డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ యాప్స్ అనేది దీంట్లోనే చూసుకోవచ్చు. మనకి ఏమైనా బ్రౌజింగ్ చేయాలని యాప్ చూడాలన్నా కూడా మనకి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లేదా ఇద్దరు మనకి వాయిస్ కమాండ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి జస్ట్ దానిపైన పాయింటర్ పెడితే ముందుకు వెళ్తుంది ఆటోమేటిక్. అది అంటే మనకి లెఫ్ట్ రైట్ బటన్ యూజ్ చేయని అవసరం ఉండదు. వేరే దాంట్లో మనకి అప్ అండ్ డౌన్ బటన్ ప్రెస్ చేయడం కానీ, లెఫ్ట్ బటన్ రైట్ బటన్ ప్రెస్ చేయడం కానీ దీనికి అవసరం ఏముండదు. ఇంకోటి హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈవో సిరీస్ కాబట్టి వితౌట్ రిమోట్ కూడా వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే మనకి వాయిస్ ఐడి అడుగుతుంది. వాయిస్ ఐడి కూడా క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సపరేట్ దానికి లాగిన్ చేసి కూడా అకౌంట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఎల్జీ అకౌంట్ టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. అది లాగిన్ చేసి కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వితౌట్ రిమోట్ వాయిస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఎల్జీ OLED 65C6 కానీ G6 కానీ. అండ్ Q8లో కూడా ఈవో సిరీస్లో యూజ్ చేసుకోవచ్చు మనకి. అండ్ సెట్టింగ్స్ వచ్చేసి మనం చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీది. అది వాయిస్ కమాండ్ అడుగుతుంది. జస్ట్ వన్స్ ఒకసారి రిజిస్టర్ అయినా అనుకోండి ఆటోమేటిక్ మనకి టీవీ రిమోట్ లేకుండా కూడా వాయిస్ ఐడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ విత్ రిమోట్, వితౌట్ రిమోట్ రెండు కూడా వాయిస్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఎల్జీ OLED 65C6 అయితే కంపల్సరీ. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సెట్టింగ్స్ బటన్ దాంట్లో ఇక్కడ వస్తుంది. అండ్ హోమ్ బటన్ అండ్ క్విక్ సెట్టింగ్స్ కూడా పైన ఆప్షన్ వస్తుంది మనకి. అది గైడ్ క్లిక్ ఓపెన్ చేసి ఏంటంటే మనకి ఏదో లైవ్ ఛానల్స్ ఉందో మనకి చూసుకోవచ్చు. మనకి దానిపైన ఆల్రెడీ చూపిస్తుంది. జస్ట్ ఓన్లీ స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్ మనకి డౌన్ అవుతుంది మనకి. అండ్ టీవీ షెడ్యూలర్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. మనకి క్విక్ సెట్టింగ్స్ ఉంటుంది దాంట్లో. మనకి ప్రోగ్రామ్ రో కానీ ఫిల్టర్స్ అని చెప్పి దాన్ని చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఉంది మనకి. కింద వచ్చేసి మనకి హాట్ కీస్ ఉన్నాయి అనమాట. నెట్ఫ్లిక్స్ కానీ, హాట్స్టార్ అండ్ ప్రైమ్ అండ్ కొన్ని 55 నానో సిరీస్లో కూడా మనకి డైరెక్ట్ రిమోట్లో యూట్యూబ్ బటన్ కూడా సపరేట్గా ఇచ్చాడు దీంట్లో. మనకి ఇది OLED కాబట్టి దీంట్లో ఇవ్వట్లేదు. 55 నానో సిరీస్లో మనకి యూట్యూబ్ బటన్ కూడా వచ్చింది దాంట్లో. అడ్వాన్స్ సెట్టింగ్స్, సౌండ్ సెట్టింగ్స్ ఇవన్నీ అంటే కామన్ వస్తుంది మనకి.
బట్ 2025 తోటి కంపేర్ చేస్తే 2026లో చాలా అప్డేటెడ్ ఫీచర్స్ వచ్చాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ ఒకటి బాగుంది, ప్లస్ ఇంకోటి మనకి సౌండ్ కూడా బాగుంది, అండ్ పిక్చర్ క్లారిటీ బాగుంది. అంటే మెయిన్ ఏంటంటే మనకి రిమోట్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి, అంటే కొంచెం ఈజీగా ఉంటుంది మన ఆపరేటింగ్ చేయడానికి కూడా. అండ్ ఎల్జీ ఛానల్ బటన్ క్లిక్ చేయని ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది మనకి. అండ్ లైక్ అలా కాకుండా మనకి హాట్ కీస్ కూడా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు 10 దాంట్లో మనకి రిమోట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ మన ఎల్జీ మ్యాజిక్ రిమోట్లో వచ్చే ఫీచర్స్ వేరే దీంట్లో కూడా రావు మనకి. అండ్ జస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది, ప్రైమ్ ఇన్స్టాల్ అయిపోతుంది ఆటోమేటిక్. బట్ ఏంటంటే ఇప్పుడే మనం టీవీ ఆన్ చేసాం కాబట్టి కంపల్సరీ అన్ని యాప్స్ అన్నీ అప్డేట్ అవుతుంది, అది ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. అండ్ అయితే కామన్ వచ్చేసేసి. అండ్ థ్యాంక్ యూ అండి. మన ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.